ఇడ్లీలోకి, దోసల్లోకి ఇలా డిఫరెంట్‌గా ఒకసారి చట్నీ చేసుకొని తినండి. చాలా బావుంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత 1 కప్ వరకు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక 5, 6 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. కారం తక్కువ తినేవాళ్ళు ఎండుమిర్చి తక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని, శనగపప్పు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. నేను చింతపండు ప్లేస్‌లో టమాటాలు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. తర్వాత మిక్సీ జాడీలో ఈ మిశ్రమాన్నంతా వేసుకొని ఒక హాఫ్ కప్ వరకు పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్‌లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు కోసం అదే పాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, 2, 3 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పచ్చడిలో వేసుకొని సర్వ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.